హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ శివరాత్రి పార్ట్ 2. ధ్యానం ఎలా చేయాలి? మీరు రాత్రి 12:00కి 9 minutes అంటే 12 గంటల 9 నిమిషాలకి స్టార్ట్ చేస్తే 1:00 నుంచి 1 minute వరకు అంటే 1 గంట 1 నిమిషం వరకు ధ్యానం చేయాలి. సో అది లింగోద్భవ సమయం, నిశీధ కాలం అంటారు. ఆ నిశీధ కాలంలో ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి చాలా చాలా ఆధ్యాత్మిక శక్తి వస్తుంది అని పురాణ గ్రంథాల్లో ఉంది. సో మీరు కూడా తెలుసుకోవచ్చు. నాకు ఇదంతా కూడా నేను చూసి చాలా వరకు నేను మీకు మంచి జరుగుతుంది, నాకు కూడా ఇలా చెప్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అందుకే చెప్తున్నాను. 12 గంటలకి నిటారుగా కూర్చోవాలి. అది భూమి మీద కూర్చుంటే ఇంకా చాలా మంచిది. భూమి మీద కూర్చోలేని వాళ్ళు చైర్ కానీ స్టూల్ మీద కానీ కూర్చోండి, కానీ బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్గా పెట్టుకోండి. ఎక్కడ కూడా బెండ్ అవ్వకండి, స్ట్రైట్గా పెట్టుకోండి. లింగోద్భవ కాలంలో ఎలా అయితే లింగం ఉద్భవించిందో మన బోన్ కూడా అలాగే ఉండాలి, బ్యాక్ బోన్. అలా పెట్టుకుని మీ ఎదురుగుండా శివలింగం, చిన్న శివలింగం పెట్టుకొని చక్కగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చెరుకు రసం ఇలాంటివి ఏవైనా సరే అభిషేకం చేసుకుంటూ మధ్య మధ్యలో మన బిల్వపత్రం ఉంటుంది కదా, ఆ బిల్వపత్రాన్ని కూడా సమర్పిస్తూ అలా మంచిగా మీరు వీలైతే పంచాక్షరి చేయండి ఈజీగా. ఓం నమ శివాయ పంచాక్షరి, లేదు అంటే మృత్యుంజయ స్తోత్రం, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యో మృక్షీయ మామృతాత్ అనే ఈ మృత్యుంజయ స్తోత్రాన్ని కూడా మనం చక్కగా 1 hour చేసుకుంటూ మన మనసులో చేయొచ్చు అభిషేకం. లేదు అంటే మన శివయ్యది అష్టోత్తర శతనామావళి, సో అదైనా కానీ చేయొచ్చు. సో 108 నామాలతో ఉంటుంది కాబట్టి అలా కూడా చెప్పుకుంటూ అభిషేకం చేసుకోవచ్చు. అలా మనం 12 గంటల 9 నిమిషాల నుంచి 1 గంట 1 నిమిషం వరకు కానీ మనం చేయగలిగితే చాలా చాలా అదృష్టవంతులు అవుతారు. ఆ ఇయర్ అంతా కూడా మనం చక్కగా ఆరోగ్యంగా ఆధ్యాత్మికమైన మార్గంలో వెళ్తాము అని పురాణ గ్రంథాల్లో ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎంతమంది ట్రై చేశారో తర్వాత నాకు కామెంట్ పెట్టండి. ఈరోజు మిమ్మల్ని ఇంకా డిస్టర్బ్ చేయను. మళ్ళీ ఇంకొక పార్ట్ 3లో కలుద్దాం. బాయ్.